హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ట్యూస్‌డే అండి. ఇందాకే వచ్చాను ఆఫీస్ నుంచి. సో, రాగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ రోటీ పెట్టుకుంటున్నాను. సో, పూజ వంట చేసి ఎళ్తుంది ఈవినింగ్ వంట. సో, ఆఫ్టర్‌నూనే చేసేస్తుంది. నేను ఎప్పుడొస్తే అప్పుడు తనెళ్ళిపోతుందనమాట. సో, డిన్నర్ ప్రిపరేషన్ తను చేసేసి వెళ్తుంది. సో, డిన్నర్‌లో రోజు రైస్ చెప్తున్నాను. కొంచెం రైస్ ప్రిపేర్ చేయమంటున్నాను. అండ్ 6-7 రోటీస్ చెప్తున్నాను. తర్వాత ఒక కర్రీ గానీ, 2 కర్రీస్ కానీ సో, డిపెండింగ్ ఏం కర్రీ చేస్తుందో చోలే, రాజ్మా ఇలాంటివి చేస్తే ఒకటే చేస్తుంది. సో, ఈరోజు బీరకాయ పాలకూర నేను లాస్ట్ వీకెండ్ ఇంట్లో ఉన్నప్పుడు తనకి చూపిచ్చాను. సో, అది చేసి పన్నీర్ బుర్జీ చేసింది. సో, ఏదో ఒక ప్రోటీన్ ఉండేటట్టు ట్రై చేస్తున్నాను. చెప్పాను గదా! వీడియోస్‌లో ఎక్సర్‌సైజ్‌కెళ్తున్నాను కాబట్టి కంపల్సరీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. వెళ్ళకపోయినా ఉండాలి. బట్ ఎక్సర్సైజ్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని మీ డైలీ రొటీన్‌లో ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే ఇంకా మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో, ఆఫీస్ నుంచి రాగానే ఒక రోటీ, 2 కర్రీస్ చేస్తే 2 కర్రీస్‌తో, ఒక్క కర్రీ చేస్తే ఒక్క కర్రీతో ఎక్కువ కర్రీ పెట్టుకొని ఒక రోటీ స్నాక్ లాగా ఈ టైంలో ఫినిష్ చేసేస్తాననమాట. నైట్‌కి నేను రైస్ తింటాను. మిగిలిన రోటీస్ యశ్వంత్ డిన్నర్‌కి చేస్తారనమాట. సో, ఆల్మోస్ట్ ఈ మధ్య రొటీన్ అలాగే నడుస్తుంది. సో, నైట్ కొంచెం వేడి వేడిగా రైస్ తినటం ఇష్టపడుతున్నాను. సో, ఈ టైంలో రోటీ తినేస్తాను. ఎందుకంటే లంచ్ మీరు చూసారు నేను పట్టుకెళ్ళటం ఆఫీస్‌కి చాలా సార్లు. చాలా లైట్‌గా పట్టుకెళ్తాను. ఎందుకంటే ఆఫీస్‌లో మళ్ళీ యాక్టివ్‌గా ఉండాలి. లంచ్ తర్వాత నిద్రొచ్చినట్టు ఉంటుంది. సో, కర్రీస్ అవన్నీ ఎక్కువ పట్టుకెళ్తాను గానీ, రైస్ క్వాంటిటీ కొంచెం లిమిటెడ్‌గానే పెట్టుకుంటాను. దానివల్ల నాకు 5:30 కల్లా ఆకలేసేస్తుందనమాట. సో, ఆకలేసినప్పుడు మనం ఏదో ఒక అన్‌హెల్తీ తింటాం గానీ, అలాంటివి చేస్తూ ఉంటాము. ఫ్రూట్ ఒకటి తీసుకెళ్తాను. అది 4:30కి తినేస్తాను. అది ఒక ఆరెంజో దానికంత స్టమక్ ఫిల్ అవ్వదు. సో, వచ్చి ఈ రోటీ తినేసి దాని తర్వాత ఒక 1 ½ అవర్ గ్యాప్ ఉంటుంది నాకు ఎక్సర్‌సైజ్‌కి వెళ్ళటానికి ఫిజియోకి. సో, ఫిజియో 7:30కి సో, 6 కల్లా ఫినిష్ చేసేసాను. కొంచెం సేపయినాక కొబ్బరి బొండం వాటర్ గూడా తాగుతాను. ఫిజియోకెళ్ళే 15-20 మినిట్స్ ముందు కోకోనట్ వాటర్ గూడా తాగేసి ఎళ్తాననమాట. సో, ఈవినింగ్ రొటీన్ అలాగే నడుస్తుంది. సో, తర్వాత హ్యాపీని తీసుకొని పైకొచ్చాను. యాక్చువల్లీ రాగానే హ్యాపీని తీసుకొని పైకొచ్చి ఆడిస్తాననమాట. ఈరోజు చీకటి పడిపోయింది బాగా. వాడు గూడా నిద్రొచ్చేసే స్టేజ్‌లో ఉన్నాడు. బాగా నిద్రొచ్చేసింది. సో, అందుకని ఈరోజు ఆడుకోవట్లేదు. కొంచెం చల్లగాలుంది. సమ్మర్ కాబట్టి ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది బెంగుళూరులో. సో, అందుకని కొంచెం చల్లగాలిలో అలా వాడికి బావుంటుందని చెప్పి పైకి తీసుకొచ్చి జస్ట్ ఎత్తుకొని అటు ఇటు నడుస్తున్నాము. కొంచెం సేపు పైన తిరిగి, పైనే కొంచెం సేపు కూర్చుని మేము కిందకొచ్చేసాము. నేను హ్యాపీ. ఇంకా హ్యాపీ నిద్రపోతున్నాడన్న టైంలో యశ్వంత్ వచ్చారనమాట. ఇంకా ఆడటం స్టార్ట్ చేశాడు యశ్వంత్‌తో. ఎలా 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 ఏం చేశా పొద్దున ఆడుకోలేదా నాతో? పొద్దున ఆడలేదా? చాలే లాక్కోట్లేదు బ్యాగ్ పెట్టేసి వస్తా. యోగా ఉంది హ్యాపీ. యసుకి నువ్వు కూడా బజ్జో ఇంకా ఇందా నుంచి బజ్జోకుండా ఎదురు చూస్తున్నావు. యశ్వంత్ డ్రెస్ చేంజ్ చేసుకుని యోగా క్లాస్‌కెళ్ళిపోయారండి. అంటే ఆన్‌లైన్ క్లాసే. సో, ఇంట్లోంచి అటెండ్ అవుతారు. తన రూమ్‌లోకెళ్ళిపోయారు యోగా చేసుకోవడానికి. హ్యాపీ నిద్ర ఆపుకుని యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో, యశ్వంత్ రాగానే ఒక 5 మినిట్స్ ఆడుకున్నాక వాడు సాటిస్ఫై అయ్యి వాడు కూడా నిద్రపోయాడనమాట. సో, వాడు నిద్రపోయాడు. యశ్వంత్ యోగా చేసుకుంటున్నారు. నేనొచ్చేసాను నా ఫిజియో సెషన్‌కి. సో, 2-5 మినిట్స్ వాక్ ఇంటికాడ నుంచి. సో, డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను. సో, రాగానే వార్మప్ చేస్తాను. బేసికల్లీ వార్మప్ అంటే అన్నీ జాయింట్స్ మూవ్ అవ్వాలనమాట. సో, ఏదైనా చేయొచ్చు. ఇదే చెయ్యి, అదే చెయ్యి వార్మప్‌గా అని ఏం చెప్పలేదు. నీకేది కావాలంటే అది చేసుకో అని 7-8 మినిట్స్ ఇస్తారనమాట. సో, అన్నీ మూవ్ చేస్తూ ఉంటాను. స్ట్రెచ్ చేస్తూ ఉంటాను. కొంచెం డాన్స్ ఏస్తూ ఉంటాను. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో, అలా కొంచెం సేపు ఒక ఇనీషియల్ 8-9 మినిట్స్ వార్మప్ ఉంటుంది.
ఎక్సర్సైజ్ చేయటం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఏ ఎక్సర్సైజ్ అయినా మనం ఎంజాయ్ చేయాలి. అబ్బా! ఇది చెయ్యాలి, చేస్తే ఒక పనైపోతుంది అన్నట్టు చేయకూడదు. ఇన్‌ఫాక్ట్ ఎక్సర్సైజే కాదు, ఏదైనా సరే అంతే. సో, రాసి పెట్టుకున్న పనులు చేయటం ఎంత ఇంపార్టెంటో, రోజులో టాస్క్స్ కంప్లీట్ చేయటం ఎంత ఇంపార్టెంటో, వాటిని ఎంజాయ్ చేయటం, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయటం అంతే ఇంపార్టెంట్. సో, నాకందుకే ఈ ఫిజియో ఇష్టం అనమాట. ట్రైనర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు యాక్చువల్‌గా ఎక్కడికెళ్ళినా అల్లరి చేయటము, అన్నీ కొంచెం వాళ్ళు చెప్పిన ఎక్సర్‌సైజెస్ తప్పు కౌంట్ చేయటము, మళ్ళీ వాళ్ళు నన్ను పట్టుకోవడము, వాళ్ళతో డాన్స్ వేయించటము. సో, అలా ఎక్కువ తొందరగా మిక్స్ అయిపోతాననమాట అందరితో. చాలా అదే చెప్తూ ఉంటాను కదా! మనం కనుక సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉంటే మన మైండ్‌లో మనకి ఏమి ఇన్‌సెక్యూరిటీస్, ఏమి నెగెటివ్ ఫీలింగ్స్ లేకపోతే మనం చాలా సెక్యూర్డ్ అండ్ హ్యాపీ ప్లేస్‌లో ఉంటాం. సో, మనం ఎప్పుడైతే హ్యాపీ ప్లేస్‌లో ఉంటామో మన వైబ్ ఎప్పుడు వేరే వాళ్ళ మీద పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఎక్కడికెళ్ళినా ఆ హ్యాపీ అండ్ అల్లరి వైబ్‌ని మనం జనరేట్ చేయగలుగుతాము. మీలో కొంతమంది మెంటల్ హెల్త్ మీద వీడియో అడిగారు. హ్యాపీగా ఎలా ఉండాలి? నేను ఏమేం ఫాలో అవుతాను? ఏంటి అని. సో, దాని మీద వర్క్ చేస్తున్నాను. ఈ వీక్ కానీ, నెక్స్ట్ వీక్ కానీ ఆ వీడియో వస్తుంది. సో, హానెస్ట్‌గా నాకేం హెల్ప్ అయినాయో ఆ వీడియోలో డెఫినెట్‌గా చెప్తాను. సో, ఇక్కడ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నానండి. కొన్ని కొన్ని అంటే 2 అవర్స్ ఆల్మోస్ట్ నా సెషన్ 1 అవర్ అని ఎళ్తాను. కానీ నేను అల్లరి చేసి, డాన్స్ చేసి, అది చేసి, ఇది చేసి మొత్తానికి అన్ని ఎక్సర్‌సైజెస్ నాకు రాసున్నవి కంప్లీట్ చేయడానికి 2 అవర్స్ పడుతుందనమాట. అందుకని అంత లాంగ్ అయిపోతుంది వీడియో. మీరు బోర్ అయిపోతారని కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే రికార్డ్ చేశాను. సో, ఇవి చెస్ట్ ప్రెస్ ఇవన్నీ అప్పర్ బాడీ వర్కౌట్ వెయిట్స్‌తో చేస్తాను. అది 2 కేజెస్‌తో చేసేదాన్ని. సో, ఇప్పుడు ఇది 5 కేజెస్ అనమాట. సో, ఈరోజే ఇచ్చారు 5 కేజెస్. సో, 5 కేజెస్ 2 సెట్స్ చేశాను. మూడో సెట్ మాత్రం 2 కేజెసే చేశాను. యాక్చువల్లీ చాలా హెవీ అనిపించింది నాకు. నేను ఎత్తలేనేమో అనిపించింది. కానీ చేశాను. ఒక సెట్ చాలులే అన్నారు. బట్ ఇంకొకటి కూడా చేస్తాను. అంత ఇబ్బందిగా లేదని చెప్పి 2 సెట్స్ చేశాను. సో, అలా కొంచెం 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 ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. లెగ్స్‌కొచ్చేసి వెయిట్స్ 1 కేజీతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 కేజీ పెడుతున్నారు. సో, అట్లా స్లోగా మజిల్స్‌ని కొంచెం మజిల్స్‌కి కూడా వెయిట్ అలవాటు చేయడం. సో, అలా చేస్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో ఇంప్రూవ్‌మెంట్. ఇప్పుడు జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అయింది. బట్ వి ఆర్ లుకింగ్ ఎట్ 3-4 మంత్స్. సో, కన్సిస్టెంట్‌గా అట్లా 3-4 మంత్స్ చేస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ యాక్చువల్లీ 8:39కి నాది అయిపోయే టైంకి ఒక పార్టీ ఉందనమాట. ఒక అమ్మాయిది లాస్ట్ డే ఫేర్‌వెల్. అందుకని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయి మధ్యలో వస్తుంది. తర్వాత అతుల నా ట్రైనరు. సో, తను మధ్యలో వస్తున్నాడు కెమెరా మధ్యలో. సో, కొంచెం చాలా రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈరోజు మెయిన్ డాక్టర్ లేరు. ఆయన ఉంటే నన్ను అల్లరి కూడా చేయనివ్వరు. అంటే నవ్వుతారు. ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయన కూడా జోక్స్ ఏస్తారు. కానీ కొంచెం స్ట్రిక్ట్‌గా కూడా ఉంటారనమాట నేను చేయకపోతే. ఈరోజు ఆయన కూడా లేరు. సో, కొంచెం ఆడుతూ, పాడుతూ అలా చేశాము. బట్ ఎనీవేస్ అన్ని ఎక్సర్‌సైజెస్ ఫినిష్ చేశాను. మిక్స్ ఆఫ్ కార్డియో, కోర్ అన్నీ ఉన్నాయి. సో, ప్రతిదీ లిస్టెడ్ ఉంది. సో, ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా ఆ లిస్ట్‌లో ఉన్న ఎక్సర్‌సైజెస్ అన్నీ వాళ్ళు చెప్పిన నంబర్స్ ఫినిష్ చేయాలనమాట. దాంట్లో అసలు డిస్కౌంటే ఇవ్వరు. సో, మనం కనుక స్లోగా ఆడుతూ, పాడుతూ చేస్తే మనకి ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే. సో, ఎనీవేస్ అయిపోయిందండి. ఇంటికొచ్చేసాను. కాళ్ళు చేతులు కడుక్కున్నాను. నాకు మీటింగ్‌కి టైం అయిపోతుంది. సో, జస్ట్ ఒక 5-10 మినిట్సే ఉంది. మీటింగ్స్ అన్నీ ముందుకు మూవ్ అయినాయి. ఎందుకంటే డే లైట్ సేవింగ్ అయిపోయింది యూఎస్‌లో. సో, 9:45కి మూవ్ అయిపోయినాయి. సో, లేట్ అయిపోయింది అక్కడ. సో, వచ్చేసినాక కొంచెం అట్‌లీస్ట్ మీటింగ్ లోపు రైస్ వాష్ చేసి పెట్టెళ్తుంది పూజ. సో, రైస్ పొయ్యి మీద పెట్టేసి ప్లేట్, గిన్నెలు కావాల్సినవన్నీ రెడీగా పెట్టి మీటింగ్‌లోకెళ్ళిపోతాను. మీటింగ్ అయ్యాక డిన్నర్ చేస్తాం. No, I just finished my exercises at 9:20. I go to 1.5 hour class. Okay, that's a good reason to be late. Yeah, at least I'm glad you're getting some exercise. Yeah. So, Doing a lot of outbound leads and everything, so it was really good. We had that relevant experience. At the same time, is not very much experience enough that he has to unlearn things and all. But yeah, when I spoke, he was really interested in.
అయిపోయిందండి. మీటింగ్ అయిపోయింది. డిన్నర్ సర్వ్ చేయడానికి కిచెన్‌లోకొచ్చేసాను. సో, ఇదిగోండి బీరకాయ కర్రీ చాలా చేసింది. సో, పూజకి ఒక్కసారి చూపిస్తే చాలా చాలా చేస్తుందనమాట. సో, బీరకాయ కర్రీ చేసింది. ఇది పన్నీర్ అని చెప్పాను కదా! బుర్జీ, క్యాప్సికమ్, ఆనియన్ వేసి పన్నీర్ బుర్జీ చేసింది. సో, ఇందాక నా రోటీలో చూసారు. బట్ గిన్నెల్లో చూపించలేదని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి రోటీస్ చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్‌కున్నా సరే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. తర్వాత రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా. సో, నేను రైస్ తీసుకుంటాను. బట్ లెస్ క్వాంటిటీలో తీసుకుంటాను. ఈవినింగ్ ఎలాగో ఒక రోటీ తిన్నాను. కొంచెం క్వాంటిటీలో రైస్ ఈ కర్రీస్‌తో ప్లస్ కర్డ్ రైస్ తినేస్తాను. సో, యశ్వంత్‌కి నా మీటింగ్ అయినాక యశ్వంత్ మీటింగ్ స్టార్ట్ అయింది. సో, రూమ్‌లో డిన్నర్ చేస్తున్నారనమాట. సో, నేను ఇక్కడ కూర్చున్నాను. హ్యాపీగా కూర్చొని చూస్తున్నాడు. వాడికి పెట్టేసాను. నా మీటింగ్ అవ్వగానే ఫస్ట్ వాడికి పెట్టేసాను. సో, వాడిది, మాది అందరిది లేట్ అయింది. యాక్చువల్లీ 9 కల్లా నేను రావటం, ఫిజియో నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవటం, 9కి తినేయటం కూడా అయిపోతుంది. బట్ ఒక్కొక్క రోజు లేట్ అయిపోతుంది. ఈరోజు యశ్వంత్ రావడం కూడా లేట్ అయింది. సో, నేను ఎళ్ళటం కూడా లేట్ అయింది. ఆహ్, ఎందుకంటే యశ్వంత్‌కి మీటింగ్ అట్లా ఏమన్నా ఉండి ఆఫీస్ నుంచి రావటం లేట్ అయితే నేను మళ్ళీ ఆన్ టైమ్ వెళ్ళలేననమాట. సో, ఎనీవేస్ కొంచెం లేట్ అయినా చేసేసాము. డిన్నర్ చేసినాక కొంతసేపు ఆడిచ్చాము హ్యాపీని. యశ్వంత్ మీటింగ్‌లో ఉండి కూడా ఇలా బొమ్మ చేత్తో వేస్తూ ఉంటారు. మా ఇద్దరికి అలవాటయిపోయింది. ఇద్దరం మీటింగ్స్‌లో కూర్చున్నా మా చేతులు ఊగుతూ ఉంటాయి వాడితో. నేను కొంచెం ఎక్కువ ఆడిచ్చాను. ఫ్రీ అయిపోయాను కాబట్టి మీటింగ్ అయిపోయి. సో, తర్వాత హ్యాపీని తీసుకొని వాకింగ్‌కొచ్చామండి. ఒక 3 రౌండ్స్ వాకింగ్ చేసాము. 20-30 మినిట్స్. తర్వాత ఇక్కడ మేము కూర్చునే ఏరియా ఇది. మంచి జంక్షను. మిడ్‌నైట్ 1, 2 దాకా కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది. నార్మల్‌గా ఉంటుంది. అక్కడ చూస్తే స్వీట్ చారియట్ అదంతా ఉంది. సో, ఇక్కడ ఏ టైంకొచ్చినా సరే వాకింగ్ అయినాక ఇక్కడ కొంతసేపు కూర్చొని ఫ్యామిలీ టైం కొంచెం మాట్లాడుకుని అది ఇది చేసుకుని వాడేమో కూర్చొని అందరి మీద అరుస్తూ ఉంటాడు. సో, తర్వాత ఇంటికెళ్ళిపోతాం. చూడండి ఈరోజు ఆవేశంలో 3, 4 రౌండ్‌లేసాడు. అయిపోయింది ఇంకా అయ్యగారి పని. ఇంకా యశ్వంత్ నేను నడవను బాబు నన్నెత్తుకో అంటే యశ్వంత్ వాడిని ఎత్తుకొని తీసుకొస్తున్నారు. తర్వాత ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చినాక కిచెన్ కొంచెం క్లీన్ చేశాను. గిన్నెలు చాలా కొంచెం డిన్నర్‌వే ఉంటాయన్నమాట. సో, అవి క్లీన్ చేసేసాను. తక్కువ ఉండి ఓపిక ఉంటే క్లీన్ చేసేస్తాను. సో, గిన్నెలు వాష్ చేసేసాను. కిచెన్ నీట్‌గా క్లీన్ చేసేసాను. పాలు తోడేయటం, డ్రై ఫ్రూట్స్ నానేయటం ఇదంతా అయిపోయింది. సో, ఆ తర్వాత నేను వచ్చేసాను రూమ్‌లోకి. యశ్వంత్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది చేసుకొనొస్తానన్నారు. సో, నేనొచ్చేసి రూమ్‌లో ఏసీ ఏసాను. హ్యాపీగాడు మంచం కిందకెళ్ళిపోయి పడుకున్నాడు. సో, నేను కొంతసేపు ఒక 10, 15 మినిట్స్ బుక్ చదువుకుంటానిక్కడ. దాని తర్వాత పడుకుంటాను. సో, మీటింగ్స్ కొంచెం ఎర్లీగా మూవ్ అవ్వటం మూలాన కొంచెం 11 లోపయితే నిద్రపోతున్నాననమాట. బుక్ చదువుకోవటం అయిపోయి 11 లోపు నిద్రపోవడం కొంచెం స్టార్ట్ అయింది. లేకపోతే 12, 12:30 అయిపోయి మార్నింగ్ ఇంకా లేట్‌గా లెగిసి చాలా ఇబ్బందయ్యేది. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది మార్నింగ్స్ మేనేజ్ చేయటం. సో, ఎనీవేస్ అది అడాప్షన్‌కి రిలేటెడ్ 2 బుక్స్ తీసుకున్నానని, ఇదివరకు ఒక బుక్ చదువుతున్నానని చూపిచ్చాను గదా! సో, అదే కంటిన్యూ అవుతుంది ఇంకా. యాక్చువల్లీ చాలా 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 బావుంది. సో, అమెజాన్‌లో చెక్‌ఔట్ చేయమని చెప్పండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ అడాప్షన్ గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకి కూడా అంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుంటాయి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, వేటికి ప్రిపేర్డ్‌గా ఉండాలి యాస్ ఎ కపుల్, యాస్ ఎ ఫ్యామిలీ. ఒకసారి కిడ్‌ని అడాప్ట్ చేసుకున్నాక ఆ అడాప్టెడ్ బేబీ ఏం ఫేస్ చేస్తుంది? జనరల్‌గా వాళ్ళు ఫేస్ చేసే సినారియోస్ ఏంటి? మీరు ఎలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ఎలాంటి విషయాల్లో చాలా చాలా నార్మల్‌గా మీరు బిహేవ్ చేయాలి? సో, ఇలాంటివన్నీ చాలా చాలా డీటెయిల్డ్‌గా ఉంది. సో, ఎవరికైనా మీరు కానీ, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ గానీ కన్సిడర్ చేసి దాని గురించి నాలెడ్జ్ తీసుకోవాలి, ఇలాంటి బుక్స్ ఏమైనా చదవాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనది బుక్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ చాలా చాలా బావుంది. కొంతమందన్నారు నాతో బుక్స్ చదివితే ఏమొస్తుంది? తర్వాత పిల్లల్ని పెంచేటప్పుడు అదే నేర్చుకుంటామని. బట్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఆహ్, డెలివరీ అయితే నాకు తెలీదు కానీ, సో, అడాప్షన్ దాంట్లో చాలా నేను ఇదివరకు చాలా రీసెర్చ్ చేసి అడాప్షన్‌కి అప్లై చేశాను. బట్ దిస్ ఈజ్ లైక్ అంటే యాక్చువల్లీ అడాప్టెడ్ పేరెంట్స్ ఎక్స్‌పీరియన్సెస్‌తో రాసారనమాట ఈ బుక్. అది అజంప్షన్స్ కానీ, ఇది కానీ కాదు. సో, ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఇన్‌సైట్స్ అండ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అంటే
కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఓహో! ఇలాంటి సిట్యుయేషన్ ఏమన్నా వస్తే అడాప్టెడ్ బేబీస్‌తో మనం ఇట్లా ఉండాలనమాట. మనం నార్మల్‌గా ఉండాలనమాట. నేనిది కనుక తెలుసుకోకపోతే నేను ఇంకొక రకంగా బిహేవ్ చేసేదాన్నేమో. సో, అలా అనిపిచ్చింది. చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిచ్చింది నాకైతే. యశ్వంత్ అన్న నువ్వు కంప్లీట్ చేసేసేయి తర్వాత నేను కూడా చదువుతానని. సో, బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఈవెన్ ఇన్ కేస్ మీరు అడాప్షన్‌కి చూడట్లేదు అనుకున్నా సరే, ఇన్ కేస్ యూ వాంట్ టు జస్ట్ గెట్ నాలెడ్జ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ కూడా బుక్ చదువుకోవచ్చు. మీకు గనుక బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటే. సో, అదండి బుక్ చదివేసుకొని ఒక 10 మినిట్స్ పడుకుంటాను. రేపు మళ్ళీ నార్మల్ రొటీన్. బట్ యాహ్! డేస్ ఆర్ వెల్ ప్లాన్డ్. ఐయామ్ హ్యాపీ ద వే ఐయామ్ ప్లానింగ్ ద డేస్. పొద్దున్నే లెగిసి వంట చేస్తున్నాను. ఆఫీస్‌లో కొంచెం వర్క్ బాగా మోటివేటెడ్‌గా, ప్యాషనేట్‌గా అవుతుంది. కొంచెం ఎక్సర్సైజ్ చేయటం వలన మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఫోకస్డ్‌గా ఉంటుంది చేయాలనుకున్న వర్క్‌లో. ఈవినింగ్ వచ్చి హ్యాపీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. రోజు కోకోనట్ వాటర్, రోజు ఫ్రూట్స్, రోజు హెల్తీ డైట్ తీసుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేసొస్తున్నాను. సో, ప్రెట్టీ మచ్ ఎలా కావాలనుకుంటున్నానో అలా డేస్ ప్రస్తుతానికి ప్లాన్ చేసుకోగలుగుతున్నాను. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫోకస్ అండ్ ప్లానింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇందాక చెప్పినట్టు త్రూ ఔట్ ద డే మీరు ఏం చేసినా హ్యాపీగా చేయాలి. చేయటం ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు బి మెంటల్లీ హ్యాపీ. సో, అదండి ఈరోజు వీడియో. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చినాక నా రొటీన్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ రొటీన్ అని ఒక గ్లిమ్స్ షేర్ చేశాను మీతో. సో, ఐ హోప్ దిస్ వీడియో హాస్ గాట్ యూ సమ్ మోటివేషన్. సో, ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, హాయిగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.